ఉన్నా. నిజంగా పరిపాలన దక్షుడైతే రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి చిప్ప చేతికిచ్చి 8 లక్షల కోట్ల అప్పు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తూ కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు 6 గ్యారంటీలు ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇవన్నీ పనిచేస్తాను అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ఆనాడు 2023 సెప్టెంబర్ నాడు ఎన్నికల కంటే ముందు రైతు భరోసా ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును కూడా 7,000 కోట్ల రూపాయలకు అమ్మేసి ఆనాడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే ఎంత గొప్ప పరిపాలన దక్షుడు. అందుకే అంటే ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని సమస్యలున్నా ఈనాడు ఈ ప్రభుత్వం చెప్పిన మాట అన్నీ కూడా కట్టుబడి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మరొకసారి నిజమైనటువంటి నివాళి కాళోజీ గారి యొక్క జీవన విధానం వారి మాటలను అనుసరించాలని అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ కూడా గురుపై నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సందేశం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా తెలంగాణ అక్క చెల్లెలందరికీ 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి ఒక ఏడాది పూర్తి చేసుకుని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా నా అక్క చెల్లెలందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ఇంతకుముందే కాళోజీ క్షేత్రాన్ని ఆరంభించుకునే సందర్భంగా అక్కడ ఒక కొటేషన్ కనబడ్డది. మనం తెలంగాణ కావాలంత కొట్లాడుకున్నాము, ఆ తెలంగాణ ఏర్పడ్డాక మన అనే ప్రభుత్వం నుంచి నాకు మారిపోయింది. నా నుంచి మళ్ళీ ప్రజాపాలన కింద మీరు ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఎలా నా అనే పదం జాగల మనము మనందరిది అనే విధంగా ప్రజారంజకంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందిరమ్మను యాద్ చేసుకుంటూ ఇందిరమ్మ పరిపాలన వైపు తీసుకుపోయే విధంగా మహిళలందరికీ డిసెంబర్ 9 నుంచి ఏలరి వరకు 110 కోట్ల మంది ప్రయాణికులకు 3,720 కోట్ల ధనం లాభం జరిగే విధంగా ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కాలంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణం చేయంగా ఇబ్బంది అవుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు సంబంధించి ఒక అవకాశం కల్పించే విధంగా సీతక్క మంత్రిత్వ శాఖ అదేవిధంగా రవాణా శాఖ కలిపి ఈరోజు మహిళా సంఘాల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి 600 మండల సమైక్యల ద్వారా ఆర్టీసీ బస్సులను 2,140 కోట్లతో మీతోటి కొనిపించే ఆర్టీసీ నడిపే కార్యక్రమానికి ఈరోజు అంకురార్పణ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెలందరూ ఇప్పటికే కుల సర్వే లోపల భాగస్వాములు అయి ఉంటారు.